నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ సకలం సమ్మేళనం. రైట్, నేను రోజు ఎన్నో ఇంటర్వ్యూస్ చేస్తానండి. అంటే రకరకాల పొలిటికల్, సినిమా, సీరియల్ ఒక్కటి కాదు, అలా ఏదో ఒకటి చేస్తూ బిజీగానే ఉంటాము. కానీ కొన్ని ఇంటర్వ్యూస్ మాత్రం నా మనసుకి నచ్చి ఇష్టపడి, కొంతమంది వ్యక్తుల దగ్గర నుంచి కొన్ని ఇన్ఫర్మేషన్ తీసుకోవడం వల్ల మనలో కూడా చేంజెస్ వస్తుందేమో అని ఎప్పటి నుంచో ఒక వ్యక్తితో నేను నిజంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఇదేదో నేమ్ కోసము అంటే కెమెరా కోసం చెప్తుంది కాదు, కొంతమంది దగ్గర కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ లైఫ్ అయినా, ఒక సినిమా కెరీర్ అయినా మన కెరియర్లో ముందుకు వెళ్ళడానికి ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే ఆ వ్యక్తితో మాట్లాడాలి. ఇవాళ ఎలా సందర్భం వచ్చిందంటే మాట్లాడుతూ మనం రికార్డ్ చేసుకుని టెలికాస్ట్ చేసుకునే అవకాశం వచ్చింది నాకు. సో ఎవరితో ఉన్నానంటే జాకీ గారితో ఉన్నాను. రైట్, హరిత జాకీ గారు మాట్లాడదాం. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అలాగే తెలుసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. లెట్స్ టాక్. హలో సార్. సార్, ఫస్ట్ క్వశ్చన్ అయితే, నేను నిన్న మీ ఇంటర్వ్యూ అని తెలిసిన దగ్గర నుంచి దెన్ అంతకుముందు నేను ఆల్రెడీ కమిటెడ్గా నేనే చేస్తానని ఈ ఇంటర్వ్యూ గురించి అయితే నేను బాగా ఫిక్స్ అయి ఉన్నాను. బట్ వస్తాననగానే ఎలాగో అఫ్ కోర్స్ కొన్ని తెలుసుకోవాలనుకుంటాను. గూగుల్ చేస్తే జాకీ గారు అని టైప్ చేస్తే నాకు ఎక్కడ ఇండివిజువాలిటీ కనిపించకుండా హరిత జాకీ గారు అంటేనే కొన్ని వీడియోస్, అలా కొన్ని డీటెయిల్స్ మాత్రం వచ్చాయి. అక్కడ కూడా ఎక్కువ మేడం ఇన్ఫర్మేషన్ మాత్రమే నాకు కనిపించింది. సో సార్కి మీకు యాక్చువల్గా మేడం కన్నా మీరు ముందు ఇండస్ట్రీలో ఉన్నారు, సినిమాలు, సీరియల్స్, అలా రకరకాలుగా ప్లాట్ఫామ్లో మీరే ఫస్ట్ ఉన్నారు. యాక్చువల్గా నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే మా ఆవిడ పేరు కొట్టినంటే నా పేరు ఇండివిజువల్గా రావడం అంటే యాక్చువల్గా టీవీ సీరియల్స్కి వచ్చాక సినిమాలు అయిన తర్వాత ఇద్దరం కలిసి హరిత జాకీగానే పిలవబడడం జరుగుతుంది. దానివల్ల ఇన్ఫర్మేషన్ కూడా నేనైనా సరే నా గురించి ఏమైనా తెలియాలంటే హరిత జాకీని కొట్టనంట. దాంతో అలా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మా ఆవిడ పేరు కొడితే నాది వచ్చిందంటే నాకు ఏమాత్రం నామోషం లేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మమ్మల్ని ఒక్కళ్ళగా చూడట్లేదు, ఇద్దరిని ఒకళ్ళగా చూస్తున్నారు, సెపరేట్ చేయటం లేదు. అందుకు వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అంటే నేనేమంటానంటే కనీసం సార్ గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకి సపరేట్ గా ఎప్పుడు పెట్టాలని అనుకోలేదు. అంటే మీరు చేసిన మూవీస్ కి సంబంధించిన అలా అప్లోడ్ చేస్తే కొంత తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు అలా ఆ స్టెప్ అంటే ఇద్దరిని విడగొట్ట ఇష్టం లేక ఒకటే చేసుంటారు, అది అయ్యి ఉండొచ్చు. దాన్ని నేను పెద్ద వెరీ కూల్. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మిమ్మల్ని చూసి. ఇంకొక ఇద్దరు ముగ్గురు నేర్చుకొని ఇప్పటి నుంచి వాళ్ళ వైఫ్ పేరే ముందు పెట్టుకోవాలని. సో జనరల్లీ పక్కకి ముందు వాళ్ళ పేరుతో రన్న వాళ్ళని చూస్తారు. సో ఎనీవే చాలా హ్యాపీగా ఉంది ఆ విషయంలో మాత్రం. సో గూగుల్ చేసినందుకు హ్యాపీగానే ఉన్నాను నేనైతే. సో సార్, అంటే ఈ మధ్య యూట్యూబ్ అనేది ఎక్కువ అవడం వల్ల చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు సీరియల్స్ చేసేవాళ్ళు, ముఖ్యంగా మీరు అందులో ముందుగా మేడం మీరు యూట్యూబ్లో ముందున్నారు. అంటే గూగుల్ చేయడమైనా యూట్యూబ్ చేయడం, ఇందాక నేను అన్నట్టు యూట్యూబ్ ఛానల్ని బాగా రన్ చేస్తున్నారు. సో దానివల్ల కేవలం ఇన్కమ్ సోర్స్ కోసం చూస్తున్నారా, లేదంటే కనుక దాన్ని మీకు అంటే మీకు కూడా ఒక టైం స్పెండ్ అవ్వాలంటే మనకి ఒక ఇండివిజువాలిటీ ఉండాలి అనేది రకంగా వెళ్తున్నారు? లేదమ్మా, ఇప్పుడు మనం ప్రతిదానికి అప్డేట్ అవుతున్నాం. ఈరోజు మోర్ ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు జనాలు. మాకేంటి ఇంట్లో ఉన్నాక షూట్ అయిపోయాక ఇంటికి వచ్చాక 2-3 రోజులు షూట్ లేదనుకోండి, మాకు రోజు షూటింగ్ చేసి అలవాటు అయిపోయి ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, అది కూడా అంటే ఒక సరదా కోసం స్టార్ట్ చేసింది. రెవెన్యూ జనరేట్ అవుతుంది, అన్ని పక్కన పెడదాం, అవుతుంది. కానీ మనం ఇంకా దగ్గరగా ఉంటాం ఆడియన్స్కి. అంటే ఇది ఒక చిన్న కుటీర పరిశ్రమ అయిపోయింది, చాలా మందికి జీవనోపాధి అయిపోయింది. వెరీ హ్యాపీ. ఎందుకంటే ఆఫ్టర్ కరోనా బిఫోర్ ఎన్ని కష్టాలు పడ్డారో వాళ్ళంతా కూడా ఇప్పుడు మనీ జనరేట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్లాట్ఫామ్ చిన్నది కాదు, చాలా పెద్ద ప్లాట్ఫామ్ ఇది. చాలా మంది బయటకు వస్తున్నారు, ఇది సంతోషపడాలి మనం. ఎందుకంటే ఈరోజు సినిమా డైరెక్టర్స్ కానీ కొంతమంది యూట్యూబ్లో వీళ్ళెవరో బాగా చేస్తున్నారే, వాళ్ళ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి. అలాగే మాకేంటంటే ఇంట్లో ఉన్న సరదా ఉంటాయి, కొన్ని తీసి పెడదాం. మన గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కువ. ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాడే పెద్ద ఆయనే ఇంట్లో దోశలేస్తూ మనిషి అందరికీ దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. అది వెరీ హ్యాపీ. ఇందులో చిన్న విషయం ఏంటంటే యూట్యూబ్ ఓ పొలిటీషియన్ కానీ యూట్యూబ్కి వచ్చిన వాళ్ళు కానీ జనాల చేతిలో ఉన్నట్టే, వాళ్ళు ఏ కామెంట్ అయినా పెట్టచ్చు. ఒక రాజకీయ నాయకుడిని ఎలా కామెంట్ చేసేస్తారో అలా యూట్యూబర్స్ కూడా వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్ చేస్తారు. మనం అవి పట్టించుకోకుండా మన సరదా మన దీనికోసం మనం హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. నాకైతే మొన్న అంటే రీసెంట్గా మనకి ఆషాఢంలో ఉన్నాం కాబట్టి మీరు హరిత అమ్మకి మీరు గోరింటాకు పెడుతున్న వీడు అంటే అదంతా ఎలా అనిపిస్తుంది అంటే, ఓహో చాలా మందికి తెలుసుకోవాలని ఉంటుంది, ఇలాంటివి చూసి నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో అలాంటప్పుడు అంటే ఒక వీడియో చేసి బయటికి పంపిస్తున్నప్పుడు అసలు ఎలా అనిపిస్తుంది సార్ మీకు? లేదమ్మా, నేను ఇంట్లో ఎలా ఉంటాం అలాగే ఉంటాం, మేము ఇంట్లో అలానే ఉంటాం. నేనేంటంటే తనే వచ్చి వంట చేయాలి, తనే ఇచ్చేయాలి, ఏముంటుంది. తను చాలా వీడియోస్లో చెప్పుంటుంది జాకీ చేసేస్తాడని. నా ఫ్రెండ్స్ కూడా నేను ఉన్న నంబరు జాకీ వండాడు అంటారు. అంటే
నాకు సరదా, ఓకే. సరదాగా నేను ఆ వంట చేయడం కానీ అన్నీ సరదా అనమాట. తన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేనే వండి పెడతాను. నేనే నా ఫ్రెండ్స్తో, మా తమ్ముళ్ళు కొంతమంది ఉంటారు ఇక్కడ ఫ్రెండ్స్, వాళ్ళతోనే బయట నుంచి తన పాపం బయట ఒక నుంచి ఉన్నారు వీళ్ళు, కాఫీలు పెట్టడం ఏదో పంపించడం, అదేంటంటే అలవాటు అయిపోయింది అంతే. అది పెద్ద ఇదిగా ఆయన తీసుకోం. ఇటువంటి చిన్న చిన్న వాటిని జనాలు పంచితే వాళ్ళకి బాగుంటుంది అనేది అంతే. సో అసలు ఇన్కమ్ సోర్స్ అనేది వస్తుందా యూట్యూబ్ నుంచి? ఉండకుండా ఏమి ఉండదమ్మా, డెఫినెట్గా ఉంటుంది. అంటే మనం సెలబ్రిటీస్ కాబట్టి ప్రమోషన్స్ అని ఇవన్నీ డెఫినెట్గా ఇన్కమ్ జనరేట్ కాకుండా ఇంతమంది చేయరు. ఇన్కమ్ ఉంటుంది. ఇన్కమ్ కంటే కూడా మేము ఏంటంటే మా సంతోషం, హ్యాపీగా ఎంటర్టైన్మెంట్ కోసం. ఇంట్లో ఏంటంటే షూట్ లేని టైంలో ఇప్పుడు నేను ఒకటే సీరియల్ చేస్తున్నాను, ఒకే ప్రొడక్షన్ చేస్తున్నాను, అందుకు ఏంటంటే ఖాళీ ఎక్కువ ఉంటుంది. సరదాగా చేద్దాం, మాకు రోజు వర్క్ అలవాటు అయినోడికి ఎట్లా ఉంటుంది, కెమెరా చూస్తే కానీ మనశ్శాంతి ఉండదు, అలాగనమాట. సో ఇప్పుడైతే రంగుల రత్నం జరుగుతుంది.